ఏ బల్లే బల్లే ఇండియా మ్యాచ్ గెలిచింది. ఇండియా మ్యాచ్ గెలిచింది. యుఎస్ఏ తప్పింది. బల్లే బల్లే ఎట్లా ఇండియా అయితే గెలిచేసింది. మాకు కావాల్సింది అదే. అరే బాబరు నీకు చిప్పిగిన దొబ్బిందా ఏంది? మెంటల్ గంటలాగా బిహేవ్ చేస్తా ఉండవు. నీ దగ్గర పైసా లేదంటే చెప్పు, నేనైతే ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేస్తా. వాళ్ళైతే బాగా ట్రీట్మెంట్ ఇస్తాడు. అరే రోహిత్, మా పాకిస్తాన్ బదులు నీకెలా తెలుస్తుందిలే. మీరైతే ఇప్పుడు సూపర్ ఎయిట్కి వెళ్ళిపోయారు కాబట్టి వెళ్ళిపోండి. మేమైతే ఇంక త్వరలో వస్తాం. మా ఐర్లాండ్ పైన నమ్మకమే ఉన్నాము. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అబ్బా, ఈ మ్యాచ్లో ఏదైనా మంచి జరిగిందంటే ఆ సూర్యగాడు దూపేగాడు ఫామ్లోకి రావడం. ఏదైనా చెడ్డ జరిగిందంటే విరాట్ మళ్ళీ సింగిల్ డిజిట్కి అవుట్ అవ్వడం. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ బాయ్స్, మనమైతే ఇప్పుడు సూపర్ ఎయిట్కి అయితే వెళ్ళిపోయాం. ఐపీఎల్లో చూస్తే నాదైతే 10 దాటింటుంది ఎకానమీ. ఇక్కడ చూస్తే 5 కూడా ఉండదు. ఇది సింగ్ పవర్ అంటే. ఈ మ్యాచ్ లో అయితే ఏకంగా 4 వికెట్లు తీసి వాళ్ళ ముడ్డిపై దెబ్బేశారు. హర్షదీప్ సింగ్ అంటారా బాబు. యో తొండాడి గెలిచేది కూడా ఒక గెలిపాడమయ్యా. మీరు కనుక 5 రన్స్ పెనాల్టీ లేకపోయింటే మేము ఈజీగా మిమ్మల్ని చిత్తుగా ఓడించే వాళ్ళము. ఆ 5 రన్స్ పెనాల్టీ వల్లే ఇప్పుడు మ్యాచ్ దబ్బింది. అరే బహుమ తమ్ముడా, 5 రన్స్ పడకపోయినంటే కూడా మేమైతే ఈజీగా మ్యాచ్ గెలిచేవాళ్ళము. ఇంకా 1.5 ఓవర్ ఉంది, కావాల్సింది 5 రన్సే ఈజీగా కొట్టపారేహిందము. అందులో కూడా మంచి ఫామ్ లో ఉండే సూర్య దూబే ఉండడు. ఆ తర్వాత 3 వికెట్లు ఉంది. అయినా మ్యాచ్ పోయి మేమెందుకు కొడతాం? రోహిత్ అయినోయ్, ఇప్పుడు తెలిసిందా ఈ 360 పవర్. ఇన్ని దినాలు ఫామ్ లో లేదు అంటువి. ఇప్పుడైతే చూడు, ఇంత పెద్ద కష్టమైన పిచ్ లో కూడా నేనైతే 50 కొట్టా. నేను కూడా ఇలాంటి కష్టమైన పిచ్ లో కూడా నేను 30 కొట్టా. ఈ 30 ఒక 50తో సమానమే. ఓకే సూపర్ బ్యాటింగ్ ఆడుతా అన్నారు. మీరైతే ఇదే ఫామ్ కంటిన్యూ చేయండి. సూపర్ 8 లో దంచాల్సిందే, మళ్ళీ సెమీస్ లో కూడా కొట్టాల్సిందే, మనం ఫైనల్కి వెళ్ళిపోవాల్సిందే. ఓకే అది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే విరాట్ కోహ్లీ 1 డౌన్లో వస్తే బాగుంటుందా లేదంటే ఓపెనర్గా ఉంటే బాగుంటుందా? మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.